బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న రాజకీయ పార్టీలకు మనుగడ ఉండదన్నారు. నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే పరిస్థితిని ఉదాహరణగా చూపిస్తూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీకి కూడా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎదురవచ్చని వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ సీట్లు లేవని, అందుకే కొన్ని ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. భవిష్యత్తులో బీజేపీ బలం పెరిగితే ప్రస్తుతం సహకరిస్తున్న పార్టీలకు ప్రాధాన్యం తగ్గవచ్చని అభిప్రాయపడ్డారు. లోక్సభ, రాజ్యసభ ప్రధానంగా చట్టాలు రూపొందించే వేదికలని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గత 3 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించిన విషయాలపై కూడా ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాయడం, నిన్న 131వ రాజ్యాంగ సవరణ వీగిపోవడం, ఇదంతా అయిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో కొంత చిట్ చాట్ కూడా చేయడం జరిగింది. మీడియా ప్రతినిధులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానాలు కూడా చెప్పాడు. ప్రధానంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలకు అసలు మనుగడే లేకుండా పోతున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి సంచలనమైనటువంటి కామెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపు మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడి ఉన్నాయి. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే కోళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తాం, నితీష్ కావచ్చు, మిగిలినటువంటి షిండే కావచ్చు, వారి పరిస్థితి ఎలా ఉందో చూసాం. కాబట్టి రానున్నటువంటి కాలంలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఏ పార్టీలకు అసలు మనుగడే లేకుండా పోతుందంటూ కూడా సంచలనమైన కామెంట్ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయడం. ఇక బీజేపీతో పొత్తు ఉన్నటువంటి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, మన పక్క రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడుపై కూడా అతని పరిస్థితి కూడా ఇదే రీతిలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి మెజార్టీ సీట్లు లేవు కాబట్టి టీడీపీ సీట్లు ఎక్కువగా ఉండడం వల్ల, అంటే ఎంపీ స్థానాలు ఉండడం వల్ల దాదాపు 26 సీట్లు ఉండడం వల్ల బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో అటు టీడీపీ నుంచి వచ్చిన సీట్లు లేకపోతే మాత్రం ప్రభుత్వం కొంత ఇరుకున పడుతుంది. కాబట్టి అటు బీజేపీ, అటు సౌత్ ప్రేమ, అటు టీడీపీ నేతలపై చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా సౌత్ ప్రేమ కురిపిస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. దీంతోపాటు చట్టాలను తయారు చేశారు, అంటే చట్టాలు కావచ్చు, లోక్సభ, రాజ్యసభ చట్టాలను తయారు చేస్తుంది, కానీ వాటిని అమలు చేయాల్సింది మాత్రము రాష్ట్ర ప్రభుత్వాలే అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూశారు. ఇక ఈరోజు మీడియా సమావేశంలో కూడా కొంత హాట్ కామెంట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇదంతా కూడా పూర్తిగా బూటకం, డీలిమిటేషన్ బిల్లును పాస్ చేయడానికి మాత్రమే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు, కానీ కేవలం ఇది రాజకీయ విధానాలకు బీజేపీ ప్రభుత్వము పూర్తిగా విరుద్ధంగా ఈ యొక్క డీలిమిటేషన్ బిల్లు తెచ్చింది. ఇది సంబంధించినటువంటి బీజేపీ ఓటమే, కానీ ఇది ఎక్కడ రాజకీయ ఓటమి కాదంటూ కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ ఏంటంటే, డీలిమిటేషన్ ముసుగులో మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, కానీ కేవలం డీలిమిటేషన్ మాత్రమే తాము వ్యతిరేకము. బీజేపీ ద్వంద్వ వైఖరి తీసుకొచ్చింది. నిన్న మనం చూసాం, అటు లోక్సభలో పూర్తిగా 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయింది కాబట్టి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్కి బ్రేకులు పడ్డాయి. కాబట్టి ఇదంతా కూడా బీజేపీ తప్పే అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. దీనిపై ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా పోరాటం, ఒకవేళ ఇప్పుడు ఈరోజు నిన్న లోక్సభలో వీగిపోయినప్పుడు కూడా మరి ఫ్యూచర్లో ఏ విధంగా ముందుకెళ్తుంది డీలిమిటేషన్ అన్న అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మీడియా ప్రతినిధులు కొన్ని ప్రశ్నలకు మాత్రము కొంత హాట్ కామెంట్ చేశారు. బీజేపీ పార్టీతో ఎక్కడ కూడా మనుగడ ఉండదు అనే కామెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. మౌని.